మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు వారికే నెట్ట వేద్దామని చూశాడు సాతానుగాడు. భూలోక రాజ్యాలన్నీ ఒక్క నిమిషంలో చూపించి, నీవు నాకు మ్రొక్కితివా, ఈ రాజ్యాలు ఈ భూలోక మహిమను నీకు ఇస్తానని చెప్పాడు. యేసుక్రీస్తు మొక్కడా? నీ దేవుడైన ప్రభువుకు మ్రొక్కాలని చెప్పాడు, అంతే. వెంటనే యేసును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. యేసు మ్రొక్కాడా? యేసు ఇంటర్నెట్లో పడ్డాడా? చెప్పండి. మరి మనకిచ్చాడు ఇంటర్నెట్. మనం ఏం చేస్తున్నాం? ఇంటర్నెట్లో కొట్టిమిట్టాడుతున్నాం. సినిమాలు చూసేవాళ్ళు సినిమాలు, సీరియల్ చూసేవాళ్ళు సీరియల్లో సెల్లబట్టు కూర్చుండమే. యేసుక్రీస్తుకి ఏ నెట్టో సాతాను. యేసుక్రీస్తు పడలేదు. భూలోక రాజ్యాలను చూపించాడు, వాటి మహిమను చూపించాడు, మనకు ప్రపంచాన్ని చూపిస్తున్నాడు. ఈ నెట్లో కొట్టిమిట్టాడుతున్నాం. యేసులా బ్రతికితే ఈ నెట్లో ఉండవు. సాతాను చేసి ఇంటర్నెట్లో ఉండవు, బయటకు వచ్చేస్తావు. సమయం